హాయ్. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనండి. సో, యాక్చువల్లీ నాకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండేయి. ఎలా అంటే మేబీ 1 ఇయర్ బ్యాక్ నాకు సివియర్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఐ మీన్ తిందేది అరిగేది కాదు. బాగా గ్యాస్ ఇష్యూస్, బ్లోటింగ్. అసలు రోజుకి వన్ టైమ్ మీల్ చూసుకుంటమే గగనం. అట్లాంటి టేస్ట్. వన్ టైమ్ మీల్ తీసుకున్నా కూడా మోర్ ఓవర్ ఇంకా తర్వాత ఆకలయ్యేది కాదు. ఆ సిట్యుయేషన్ ఉన్నప్పుడు నేను ఎండోస్కోపీ చేయించాను. ఎండోస్కోపీ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటే స్టమక్ ఇన్ఫెక్షన్ బాగా ఉంది, ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడమన్నారు. నేను వాడాను. వాడిన తర్వాత ఒక ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ని కలిశాను. కలిసిన తర్వాత ఆయన ఒక 3 మంత్స్ డైట్ చేపించారు. చేపించి ఏం చేశారంటే ఎవ్రీ మీల్కి బిఫోర్ ఒక ట్యాబ్లెట్, ఆఫ్టర్ ట్యాబ్లెట్. అంటే అదేంటంటే కొంచెం డైజెషన్కి ఇంప్రూవ్ అవుతాయి. ఆ ట్యాబ్లెట్ డైజెస్ట్ ఎంజైమ్ ట్యాబ్లెట్స్ అని, యాసిడ్ హెచ్సిఎల్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. అవి సజెస్ట్ చేస్తారు, అవి కంటిన్యూ చేస్తున్నా. బట్ ఆయన కన్సల్టేషన్స్ అయితే కంటిన్యూ అయ్యాను. సో ఆఫ్టర్ సమ్ మంత్స్ ఏంటంటే నేను ఇంకా మెల్లగా అవి ఆపేసాను. ఆపేసిన తర్వాత ఫస్ట్‌లో అంతా బానే ఉంది. డైట్ నుంచి కూడా బయటకొచ్చేసాను. ఆయన అడిగితే యాహ్! యూ కెన్ కంటిన్యూ విత్ నార్మల్ డైట్ అని చెప్పారు. బట్ ఏంటంటే మెల్లగా మళ్ళీ నాకు మెల్లగా సింప్టమ్స్ స్టార్ట్ అయినాయి. బట్ ఇంకా నైట్ నిద్ర సరిగ్గా ఉండేది కాదు. ప్లస్ బాగా చలి ఎక్కువ ఉండేది. ప్లస్ ఇంకా బాగా యాంగ్జైటీ ఎక్కువ ఉండేది. ఏమన్నా ఒకసారి నాకు భయం వచ్చిందనుకోండి. భయం వస్తే లోపల ఏదో బాగా మెలిపెట్టేసినట్టు అట్లా బాగా అనిపించేది. సో నేనేంటంటే అప్పుడు నాకు హీలీ సెషన్స్‌లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఒకసారి ఈయన హరి గారు ఒక సెషన్ ఇచ్చారు. హరిద్వార్ ఒక నాకెందుకో ఆయన వే ఆఫ్ ట్రీటింగ్ పేషెంట్స్ బాగుందనిపించింది. సో నేను ఆయన కన్సల్టేషన్ తీసుకున్నాను. తీసుకొని ఆయన మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత యాక్చువల్లీ నాకుండే మ్యాక్సిమం ఇష్యూస్ సాల్వ్ అయిపోయినాయి. లైక్ ఇప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు. బాగా నిద్ర పడుతుంది. ప్లస్ ఈ ఏదైతే ఈ చలి అన్నానో చలి లేదు. ఈవెన్ ఇంకా ఈ డైజెషన్ ఇష్యూస్ అంటారా? అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడు లేకపోయినా దాదాపు 90% ఆఫ్ ది ఇష్యూస్ సాల్వ్ అయిపోయింది. బట్ ఈ 10% అనేది ఇంకా తగ్గుతది. ప్లస్ ఇంకా ఇక్కడ మేజర్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా మీరు సపోజ్ మీకు నిద్ర రావట్లేదు. నిద్రకు టాబ్లెట్, డైజెషన్ అవ్వట్లేదు ఒక యాంటాసిడ్, లేకపోతే ఇంకొక ఇష్యూ ఉంది ఇంకొక టాబ్లెట్. అట్లా మీరు టాబ్లెట్లు పెంచుకుంటా పోతారు తప్పితే రూట్ ఆర్గాన్ మీద ఎవరు ఫోకస్ చేయరు. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీరు విజిట్ అయితే ఓకే. మీకు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌కి ఏ ఆర్గాన్ డెఫిషియన్సీ వల్ల ఆ ప్రాబ్లమ్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి, ఆ ఆర్గాన్ లెవెల్‌లో చేస్తారు. ఆబ్వియస్‌లీ మన మెడిసిన్ మీద డిపెండ్ అయినప్పుడు మీకు ఇమ్మీడియేట్ రిజల్ట్ ఉంటది. బట్ ఈ ఆర్గాన్ లెవెల్‌లో ఉన్నప్పుడు కొంతమందేమో ఈజీగా 1 మంత్‌లో తగ్గిపోద్ది. కొంతమందికి 2 మంత్స్ పడతది. కొంతమంది 3 మంత్స్ పడతది. బట్ నాకేం కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఈ ట్రీట్మెంట్‌లో యాహ్! నా ప్రాబ్లమ్ కంప్లీట్‌గా సాల్వ్ అయిపోతది అనే నమ్మకం వచ్చింది నాకు. Yeah, I am very well satisfied with the consultation as well as the treatment what doctor has been suggesting. Yeah, that's all.